జిల్లాలోని ప్రాంతాలు దండకారణ్యాలు తుపాకీ తోటాలతో దద్దరిల్లుతుంది. మావోయిస్టుల కోసం పోలీసులు వేటాడుతున్నారు. మావోయిస్టు రహిత భారత్ లక్ష్యంగా ఆపరేషన్ కగార్ పేరిట హోంమంత్రి అమిత్ షా పర్యవేక్షణలో ఈ ఆపరేషన్ కగార్ కొనసాగుతుంది. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి చంద్రశేఖర్ ఫోన్ ద్వారా అందిస్తారు. చంద్రశేఖర్, చెప్పండి, ఈ జరిగిన ఎన్కౌంటర్లో భారీగా మావోయిస్టులు మృతి చెందారు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా 3 నెలల్లో 100 మందికి పైగా మావోయిస్టులను భద్రతా దళాలు మట్టుబెట్టాయి. అంటే మావోయిస్టులపై ఒక రకంగా చూడాలంటే భద్రతా దళాల యొక్క ఆధిపత్యానికి గల ప్రధానమైన కారణం ఏమై ఉంటుంది? భద్రతా దళాలు ముఖ్యంగా మనం చూసుకోవచ్చు. ఎప్పుడైతే కేంద్ర ప్రభుత్వమే స్వయంగా మావోయిస్టులకి దేశ చరిత్రలోనే ఇదే ఫస్ట్ టైం, ఎక్కడ కూడా ఇది అంతర్గత సమస్య, రాష్ట్రాలు మాత్రమే మావోయిస్టు అణిచివేత కార్యక్రమాల్లో గతంలో పాల్గొనేటి. కానీ ఇప్పుడు డైరెక్ట్గా కేంద్రమే కగార్ పేరుతో మావోయిస్ట్ రహిత భారత్గా నిర్మించడం కోసం కేంద్రమే డైరెక్ట్గా మావోయిస్టుల యొక్క ఏరివేత కార్యక్రమం చేపట్టింది. ఎందుకంటే భారతదేశ అభివృద్ధికి మావోయిస్టులు చాలా నిరోధకారుగా ఉన్నారు కాబట్టి మావోయిస్టులు అంతమైతేనే భారత్ పురోగతి ముందుకెళ్తుందని చెప్పేసి ముఖ్యంగా ఇటు ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, ఇటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో ఉన్న అనేక గ్రామాలు మావోయిస్టు కబంధ హస్తాల్లో నగిలిపోతున్నాయి. అక్కడ అభివృద్ధి జరగాలంటే మావోయిస్టు నిర్మూలన ముఖ్య కారణంగా కేంద్రం కగార్ పేరుతో ముందుకెళ్తుంది. దానికి తగ్గట్టుగా ఎప్పుడైతే కేంద్రము మావోయిస్టుల నిర్మూలనకు ఎంటర్ అవ్వడంతోనే ఎక్కడ కూడా మావోయిస్టులు కోలుకొని దెబ్బకు అయితే తగులుతుంది అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే జరిగిన భారీ ఎక్కడ ఎన్కౌంటర్ జరిగినా భారీ మొత్తంలో మావోయిస్టులు ప్రాణ నష్టం జరుగుతుంది. ఆ మావోయిస్టుల పైన భద్రతా దళాలదే పైచేయిగా అవుతుందని చెప్పుకోవచ్చు. మనం చూడొచ్చు, ఈ యొక్క 3 నెలల వ్యవధిలోనే మనకి 95 పైగా మావోయిస్టులు చనిపోయారు. మనం చూసుకోవచ్చు, జనవరి మొదటి వారంలో ఎప్పుడైతే మావోయిస్టులు భద్రతా దళాలని చంపేయడం కోసం బాంబు పెట్టారో దాంతో 8 మంది భద్రతా దళాలు చనిపోవడం జరిగింది. దాంట్లో వెంటనే అదే నెల ఆఖరిలో జరిగిన ఎన్కౌంటర్లో 8 మంది మావోయిస్టులు చనిపోయారు. మనం చూసుకోవచ్చు, ఫిబ్రవరిలో గంగులూరు మన బీజాపూర్లో జరిగిన ఎన్కౌంటర్లో 31 మంది మావోయిస్టులు చనిపోయారు. 2 జవాన్లు కూడా చనిపోవడం జరిగింది. ఈ నెల 20వ తారీఖు నాడు జరిగిన ఎన్కౌంటర్లో గంగులూరు పరిధిలో జరిగిన ఎన్కౌంటర్లో 26 మంది మావోయిస్టులు చనిపోయారు, 1 జవాన్ చనిపోయారు. 2 రోజుల క్రితం జరిగిన ఎన్కౌంటర్లో కూడా 5 మావోయిస్టులు చనిపోయారు. దాంట్లో కేంద్ర సభ్యుడు కూడా ఉన్నాడు, మన మావోయిస్ట్ అగ్ర నాయకుడు కూడా ఉన్నాడు. అతనిపై ₹1 కోటి రివార్డు కూడా ఉన్నది, అతను కూడా చనిపోయాడు. ఎక్కడైతే మనకు భద్రతా దళాలు అగ్ర నాయకత్వాన్ని టార్గెట్ గా చేసుకుంటూ ముందుకెళ్తున్నాయి. ముఖ్యంగా అగ్ర నాయకులను టార్గెట్ చేస్తే మావోయిస్టులకి మనోధైర్యాన్ని దెబ్బతీయవచ్చు. దాంతో పాటు మావోయిస్టులు లొంగిపోతారని చెప్పేసి ఒక పక్క మావోయిస్టులు లొంగిపోవాలని పిలుపునిస్తున్నాయి. లొంగిపోతున్న మావోయిస్టులకి పునరావాసం కలుపుతూ ముందుకు నడుస్తున్నాయి. ఒక పక్క మావోయిస్టుల ఏరివేత కార్యక్రమం 2 ఎట్ టైం చేయడం వల్ల కొంతమంది మావోయిస్టులు జరుగుతున్న ఎన్కౌంటర్లకి భారీగా మావోయిస్టులు కూడా లొంగిపోయారు. మనం చూడొచ్చు, లొంగిపోయిన మావోయిస్టులకు ఒక పక్క పునరావాస కార్యక్రమం చేస్తుంది. కొంతమంది మావోయిస్టుల సహకారంతోనే డిఆర్జీ బెటాలియన్లో మావోయిస్టులనే పోలీసులుగా నియమించి మావోయిస్టు స్థావరాలపై మనం చూడొచ్చు, గతంలో ఎన్నడూ కూడా భద్రతా దళాలు ఎంటర్ కాలేని మావోయిస్టు కంచు కోటలోకి ఇప్పుడు భద్రతా దళాలు అవలీలుగా వెళ్ళి ఎన్కౌంటర్ చేసుకొస్తున్నాయి. ప్రస్తుతం అలాంటి కంచుకోటలో మావోయిస్టులు లేరు. వారు ప్రాణ భయంతో వారిని రక్షించుకోవడానికి వారు పక్కకి వెళ్ళిపోవడం జరిగింది. ప్రస్తుతానికైతే మావోయిస్టుల ఏరివేతలో మావోయిస్టులకి కోలుకోలేని దెబ్బ తగులుతుంది. భారీ మొత్తంలో మావోయిస్టులు నష్టాన్ని చూస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం అనుకున్న లక్ష్యంగా మొత్తం భద్రతా దళాలు ముందుకెళ్తున్నాయి. మనం దీంట్లో చెప్పొచ్చు, నిఘా వర్గాలు కూడా ఖచ్చితమైన సమాచారాన్ని ఇస్తున్నాయి. ఎక్కడికక్కడికి మావోయిస్టులు జమ కూడారనే సమాచారం. మన ఈరోజు మార్నింగ్ జరిగిన ఎన్కౌంటర్లు కూడా మనకి మావోయిస్టులు అక్కడ సుక్మా జిల్లాలోని గోంగూడ అటవీ ప్రాంతంలో మావోయిస్టులు అక్కడ జమ కూడారని 35 మంది మావోయిస్టులు పైగా ఉన్నారని ఖచ్చితమైన సమాచారంతోనే ఇటు భద్రతా దళాలు కూంబింగ్ చేశాయి. భద్రతా దళాలు కూంబింగ్కి వెళ్ళిన భద్రతా దళాల పైన మావోయిస్టులు భారీగా కాల్పులు మొదలు పెట్టడంతో ఆత్మరక్షణ కోసమే ఇటు మావోయిస్టుల పైన కాల్పులు మొదలు పెట్టినట్టుగా అయితే ఇటు పోలీసులు చెప్తున్నారు. ఇటు సుక్మా జిల్లా ఎస్పీ కిరణ్ కూడా ఒక ప్రకటనలో చెప్పాడు. ఈ తర్వాత కొద్దిసేపు జరిగిన ఎన్కౌంటర్ తర్వాత, కాల్పుల తర్వాత సెర్చ్ ఆపరేషన్ చేసిన వారికి 20 మావోయిస్టు మృతదేహాలతో పాటు ఒక AK-47 SLR హింసా 303తో పాటు భారీగా మందుగుండు సామాగ్రి కూడా లభ్యమైంది. ఇంకా ప్రస్తుతానికి అక్కడ 15 నుంచి 20 మంది మావోయిస్టులు
మావోయిస్టులు అయితే తప్పించుకున్నారు. దాంట్లో కొంతమందికి గాయాలు కూడా అయినట్లుగా పోలీసులు గుర్తించారు. వారి వేట కూడా కొనసాగిస్తున్నారు. తప్పిపోయిన మావోయిస్టులను కూడా వారిని కూడా వారి కోసం కూడా గాలింపు చర్యలు అయితే ముమ్మరంగా సాగిస్తున్నారు. మనం చూడొచ్చు మావోయిస్టులు ఈ భద్రతా దళాల యొక్క భీకర దాడిని తట్టుకోలేక కూంబింగ్ చేయకుండా ఉండడం కోసం మావోయిస్టులు వచ్చే భద్రతా దళాలు వచ్చే దారిలో ఈఐడి బాంబ్స్, ప్రెషర్ బాంబ్స్ పెడుతున్నారు. అట్లా వాటి వల్ల ఒక పక్క ఇబ్బందులు ఎదురవుతున్నప్పటికీ వాటిని తొలగించుకుంటూ భద్రతా దళాలు ముందుకెళ్ళైతే మావోయిస్టులను అయితే వేటాడుతున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. లక్ష్మీనాథ్, గతంలో కూడా మనం చాటుకుంటానికి ఏదో ఒక బాంబ్స్ పెడతాం అనేది సర్వసాధారణంగా వస్తూ వచ్చింది, ఈఐడి లాంటివి. మరి రానున్న రోజుల్లో పోలీసులు కూడా కొన్ని జాగ్రత్తలు వహించాల్సి ఉంటుందా? ఎస్ లక్ష్మణ్, ఎక్కడికక్కడికి బాంబ్ స్క్వాడ్ ఎప్పుడైతే మన భద్రతా దళాలు ముందుకు వెళ్తుంటాయో ఆ వెళ్తున్న వాటితో అటు భద్రతా దళాలతో బాంబ్ స్క్వాడ్ కూడా ముందుకు వెళ్తుంటుంది. వారు ముందు వెళ్ళి మొత్తం ఎక్కడికక్కడ లైన్ క్లియర్ చేసుకుంటూ వారు డిటెక్టర్లతోని బాంబులు ఎక్కడెక్కడ ఉన్నాయి కనుగొంటూ వాటిని డిస్పోజల్ చేస్తూ ముందుకు వెళ్తున్నారు. ఒక పక్క ఇది కొంచెం వారికి ఇది కొంత కఠినమైనప్పటికీ మావోయిస్టుల ఏరివేత లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం పెట్టుకోవడంతో కేంద్ర ప్రభుత్వ లక్ష్యానికి ముందుకు తీసుకెళ్లాలని భద్రతా దళాలు అయితే నిత్యము ఒక విధంగా చెప్పాలంటే వారి ప్రాణాలు అరిచేతిలో పెట్టుకొని అడవిలో వెళ్తున్న పరిస్థితి మనం చూడొచ్చు. ఈ నక్సల్స్ ఎవరైతే పెట్టిన ఈ బాంబ్స్ వల్ల ఇటు సామాన్య ప్రజలు కూడా చనిపోతున్న పరిస్థితి. ఏజెన్సీ ప్రాంతాల్లో ముఖ్యంగా గిరిజన ఆదివాసీలు ఉంటారు. వారు ఎక్కువ అడవి మీద జీవనోపాధిగా ఉంటారు. వారు నిత్యం అడవిలోకి ఏదో ఒక పని మీద వెళ్తుంటారు. అలా వెళ్ళి ఎంతో మంది కూడా చనిపోయిన పరిస్థితి ఉంది. వాళ్ళ కాళ్ళు చేతులు కోల్పోయిన పరిస్థితి ఉంది. మావోయిస్టు వాళ్ళని రక్షించుకోవడానికి వేరే గత్యంతరం లేదు. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వాల ఆధీనంలో ఉన్నప్పుడు కొంచెం చర్చలు జరిగేటి, ఇటు కేంద్ర ప్రభుత్వం కాబట్టి ఎక్కడ కూడా చర్చలకి కేంద్ర ప్రభుత్వం సుముఖంగా లేదు. అదేవిధంగా ఇటు మావోయిస్టులు కూడా అదే విధంగా ఉన్నారు. మనం చూడొచ్చు మావోయిస్టుల్లో మెరుపు దాడులు చేసే ఇటు ఇడ్మా లాంటి వాళ్ళు కానీ ఇటు చాలా మంది మావోయిస్టులు అగ్ర నాయకులు ప్రస్తుతం మనకు కనపడటం లేదు. వారు సేఫ్ జోన్లో ఉన్నారు ప్రస్తుతానికైతే. ఎందుకంటే ఇక్కడ ఇప్పుడు ఎక్కడైతే ఛత్తీస్గఢ్లో అయితే కంచుకోట లాంటి ప్రాంతంలో ఇప్పుడు ఉండే పరిస్థితి లేదు కాబట్టి అగ్ర నాయకులు కూడా ఏం చేయలేని పరిస్థితి ఉండటంతో అయితే మావోయిస్టులకైతే వారి 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 యొక్క సమాచారాన్ని ఈజీగా నిఘా వర్గాల ద్వారా ఇటు భద్రతా దళాలకు వెళ్తున్నాయి. భారీ మావోయిస్టులు మనం చూడొచ్చు. వారి యొక్క మందుగుండి సామాగ్రి కానీ వారి యొక్క వెపన్స్ కూడా మనం చూడొచ్చు. కొంతవరకు మాత్రమే AK-47 1-2 AK-47 SLRs ఉంటాయి. మిగతా అన్ని 12 బోర్ గన్స్, కంట్రీ మేడ్ గన్స్ ఉంటాయి. కానీ ఏదైతే భద్రతా దళాల దగ్గర అధునాతనమైన వెపన్స్ ఉన్నాయి, దానికి తగ్గట్టు సాంకేతికతతో సహా ముందుకు వెళ్తుండటంతో ఈజీగా వీరికి మావోయిస్టులు మట్టు పెట్టడం అయితే చాలా ఈజీగా అయితే అవుతుంది. లక్ష్మణ్, చంద్రశేఖర్, సుక్మా జిల్లాలోని ప్రాంతాలు దండకారణ్యాలు తుపాకీ తోటాలతో దద్దరిల్లుతుంది. మావోయిస్టుల కోసం పోలీసులు వేటాడుతున్నారు. మావోయిస్టు రహిత భారత లక్ష్యంగా ఆపరేషన్ కగార్ పేరిట హోంమంత్రి అమిత్ షా పర్యవేక్షణలో ఈ ఆపరేషన్ కగార్ కొనసాగుతుంది. చూడాలి మరి ఇది మరికొంతకాలంగా ఈ మావోయిస్టుల యొక్క ఏరివేతకు భద్రతా దళాలు ఎంతవరకు ముందుకు వెళ్తాయనేది మరి వేచి చూడాల్సిన